కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత రాజకీయాలను మళ్లీ రగిలిస్తున్నాయి. నగరపాలక సంస్థగా రూపాంతరం చెందిన తర్వాత తొలిసారిగా జరగనున్న ఈ ఎన్నికల్లో సత్తా చాటేందుకు అన్ని రాజకీయ పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. అయితే అధికార కాంగ్రెస్ పార్టీలో మాత్రం పాత కొత్త నేతల మధ్య సయోధ్య కుదరకపోవటం తీవ్ర చర్చకు దారితీస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడిచినా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కీలక నేతల మధ్య విభేదాలను పరిష్కరించేందుకు పార్టీ అధిష్టానం సరైన ప్రయత్నాలు చేయలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక ఫలితంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అనుచరులు ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఈ క్రమంలో కార్పొరేషన్ ఎన్నికల్లో తమ ఆధిపత్యం కొనసాగించాలని ఆయా వర్గాలు యత్నిస్తున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా కొత్తగూడెం సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సహకారంతో కార్పొరేషన్ ఎన్నికల్లో ఎర్ర జెండా ఎగురవేయాలనే యాక్షన్ ప్లాన్ ను సిపిఐ సిద్ధం చేస్తోందన్న సమాచారం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అసలు ఇంతకీ కొత్తగూడెంలో ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. కాంగ్రెస్ అంటేనే వర్గ పోరాటాలు, అంతర్గత కుమ్ములాటలనే విమర్శలు తరచూ వినిపిస్తూ ఉంటాయి. గల్లీ నుంచి ఢిల్లీ దాకా పార్టీ లోపల స్వేచ్ఛ ఎక్కువగా ఉండటంతో నేతల మధ్య మాటల యుద్ధాలు సహజమన్న అభిప్రాయమూ ఉంది. ఇప్పుడు కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ముఖ్య నేతల మధ్య అదే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వర్గీయుల మధ్య నెలకొన్న వర్గపోరును పట్టించుకోకుండా ఎన్నికలకు వెళితే కాంగ్రెస్ కు పరాభవం తప్పదన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో పాత కొత్త నేతల మధ్య పార్టీ అధిష్టానం రాజీ ఫార్ములా అమలు చేస్తోందా అనే ప్రశ్న ఉత్కంఠగా మారింది. కొత్తగూడెం పక్కనే ఉన్న పాల్వంచ మున్సిపాలిటీని కలిపి కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారు. ఈ ప్రతిపాదనను సీఎం రేవంత్ రెడ్డి ముందు ఉంచింది సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావే. దీనికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మద్దతు ఇవ్వడంతో కార్పొరేషన్ ఆవిర్భవించింది. 60 డివిజన్లు, సుమారు 1,35,000 ఓట్లతో ఏర్పడిన ఈ నగరపాలక సంస్థకు తొలిసారిగా ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ తో పాటు సిపిఐ, సిపిఎం, టీడీపీ, బీజేపీ గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే చైర్మన్ పదవిని ఎలాగైనా దక్కించుకోవాలని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుండగా మిత్రపక్షమైన సిపిఐ కూడా అదే స్థాయిలో ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు కలిసి వచ్చే పార్టీలతో కలిసి ఎన్నికలకు వెళతామంటూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ శ్రేణుల్లో కలకలం రేపాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, సిపిఐ మధ్య సమన్వయం, ఓట్ల బదలాయింపు జరిగిందని గుర్తు చేస్తున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో సైతం కొత్తగూడెం నియోజకవర్గంలో సిపిఐ ఆధిపత్యం కొనసాగిందని, ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా అదే పట్టు సాధించాలని కూనంనేని భావిస్తున్నారన్న సమాచారమూ ఉంది. మరోవైపు కాంగ్రెస్ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, భట్టి విక్రమార్క, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి సర్పంచుల ఎన్నికల తర్వాత నుంచే కార్పొరేషన్ పై ఫోకస్ పెట్టారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళుతూ రానున్న సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తూ ప్రజాబలం పెంచుకునే ప్రయత్నాలు సాగుతున్నాయని అంటున్నారు. అయితే పార్టీ సమన్వయ సమావేశాలు ఏకపక్షంగా నిర్వహిస్తున్నారని భట్టి వర్గం నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. సర్పంచ్ ఎన్నికల్లో తమకు అన్యాయం జరిగిందని, ఇందిరమ్మ ఇళ్ల కమిటీల్లో స్థానం కల్పించలేదని పాత కాంగ్రెస్ నేతలు ఆగ్రహంతో ఉన్నారట. నామినేటెడ్ పదవులు, ఆలయ ట్రస్టుల నియామకాల విషయంలో కూడా వివక్ష చూపించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పిసిసి అధ్యక్షుడికి ఫిర్యాదు చేస్తామని భట్టి అనుచరులు హెచ్చరించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారిందట. ఇప్పటికే సర్పంచ్ ఎన్నికల్లో రెబల్స్ ప్రభావంతో కాంగ్రెస్ కు నష్టం జరిగిందని, ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికల్లోనూ అదే పరిస్థితి పునరావృతమైతే భారీ దెబ్బ తప్పదని సీనియర్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తెలంగాణలో సిపిఐకి అసెంబ్లీలో ఉన్న ఏకైక స్థానం కొత్తగూడెమే. కాంగ్రెస్ మద్దతు గెలిచిన కూనంనేని సాంబశివరావు ఈ నియోజకవర్గాన్ని సిపిఐ కంచుకోటగా మార్చే ప్రయత్నాల్లో ఉన్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
పంచాయతీ ఎన్నికల్లో సాధించిన విజయమే ఇందుకు నిదర్శనమని అంటున్నారు. కార్పొరేషన్ ఏర్పాటుకు కీలక పాత్ర పోషించిన కూనంనేని తొలి ఎన్నికల్లోనే ఎర్రజెండా ఎగరవేయాలనే లక్ష్యంతో వ్యూహాలు సిద్ధం చేసుకున్నారని సమాచారం. ఒకవైపు కాంగ్రెస్ లో వర్గపోరు కొనసాగుతుండగా మరోవైపు సిపిఐ పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తుండడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. మరి కొత్తగూడెంలో పొత్తులు లెక్కలు ఫలిస్తాయా, లేక కాంగ్రెస్ వర్గపోరు ఆ పార్టీకే చేటు తెస్తుందా అన్నది చూడాలి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel